హలో ఎవ్రీవన్. కాంగ్రెస్ ఎమ్మెల్యే దాను నాగేంద్ర గారు ఇప్పుడు రాజీనామా చేయబోతున్నారని చర్చలు ఇప్పుడు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి అన్నమాట. సో దీని మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, రాజీనామా చేస్తారంటారా? ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే ఇంకిపెళ్లి శుభసాగుకు వచ్చినట్టు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేది రాజకీయ పండితులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకనంటే ఎందుకు సార్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేమో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి స్థానం. అవును, చనిపోయిన అతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కూడా నిలుపుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, అన్అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఎలా? అసెంబ్లీ బులెటిన్లో ఇవాళ కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీకి మారారు. ఆయనతో పాటు 12 మంది మారారు. వీళ్ళందరి మీద అనర్హత వేటు వేయాలని చెప్పి పిటిషన్ వేశారు, హైకోర్టులో వేశారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరి మీద అనర్హత వేటు వేయండి అని చెప్పింది. ఇన్ కేసు అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ గెలుచుకునే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ అంటే? లేకపోవచ్చు అనేది. ఎందుకు లేకపోవచ్చు అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మనకు ఉదాహరణ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు స్పీకర్గా ఉన్నట్టు ప్రసాద్ గారు ఇప్పుడు వీళ్ళకి అందరికి నోటీసులు ఇచ్చి ఎవరైతే పార్టీ మారారో వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా దానం నాగేంద్ర గారికి నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అంతకుముందు కూడా నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరు కాలే. ఈసారి హాజరయ్యే అవకాశం ఉంది. సరే, నోటీసులు ఇచ్చి ఆ విచారణకు హాజరయ్యి స్పీకర్కి వివరణ అయితే ఇస్తారు. కానీ సుప్రీంకోర్టు కేసు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు ఇప్పటికే అనేక సార్లు దాని మీద విచారణ చేసింది. సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది అనుకోండి వీళ్ళ మీద, అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, అప్పుడైనా వస్తాయి. కానీ సుప్రీంకోర్టు డైరెక్ట్గా అనర్హత వేటు వెయ్యదు, వేసే అవకాశం లేదు. వెయ్యమని చెప్పి సజెషన్ చేయొచ్చు ఎవరికి? స్పీకర్కి. ఎందుకంటే స్పీకర్ జ్యుడిషిక్షన్లో ఉన్నటువంటి దాంట్లోకి జ్యుడిషియరీ అనేది ఎంటర్ కాదు. ఒక లెజిస్లేటివ్ దాంట్లో జ్యుడిషియరీ ఎంటర్ కాదు. కాబట్టి స్పీకర్కి ఏదైనా ఆదేశాలు పాస్ చేయొచ్చు. సరే, ఒకవేళ పాస్ చేస్తే ఇప్పుడు మారినటువంటి 12 మందిలో పక్కాగా దొరికేది ఇద్దరు. ఒకళ్ళు దానం నాగేంద్ర గారు, 2 కడియం శ్రీహరి గారు. ఈయన ఎందుకు దొరుకుతారు అని అంటే, ఈయన 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు దానం నాగేంద్ర. కాబట్టి పక్కా ఎవిడెన్స్ ఉంది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి. నీకు అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే 2023 ఎన్నికల్లోనేమో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, 2024 లోక్సభ ఎన్నికల్లోనేమో ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పోటీ చేసి ఓడిపోయారు. ఒకవేళ గెలిచినట్టయితే కనుక దాన్ని రాజీనామా చేసిన వాళ్ళు బై ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఓడిపోయాడు కాబట్టి ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు కాబట్టి ఆయన మీద అనర్హత వేటు వేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో ఎవిడెన్స్ కూడా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా అతని మీద మీరు అనర్హత వేటు వేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వచ్చు ఎవరికి? స్పీకర్కి. అలాగే కడియం శ్రీహరి గారు వాళ్ళ అమ్మాయి కావ్య అని, ఆ అమ్మాయి చేత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయించి అఫిడవిట్లో ఆయన సంతకం పెట్టాడు మద్దతు ఇస్తున్నట్టు. సో బహుశా అక్కడ కూడా ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆర్డర్ చేస్తే స్పీకరు ఆర్డర్స్ని ఒబే చేయాల్సి ఉంటుంది కాబట్టి, పక్కా ఎవిడెన్స్ ఉంది కాబట్టి. సో కాబట్టి ఈ 2 చోట్ల బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ రాకపోయినా కానీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ దానం నాగేంద్ర. సో అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా రాజీనామా చేయడానికి దానం నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా అసలు ఎవరికి నష్టం అయింది అంటారు సార్ ఇప్పుడు ఈ రాజీనామాతోటి? ఇప్పుడు ఆల్రెడీ న్యాయ పోరాటం చేస్తున్నారు, ఇక్కడ స్పీకర్ విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసి రాజీనామా చేయించండి అతని చేత అని చెప్పేదాకా ఉంటే దానం నాగేంద్రకే కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. లేదు, ముందుగానే అతను రాజీనామా చేస్తే బేషరతుగా రాజీనామా చేశాడు కాబట్టి అంత నష్టం జరగకపోవచ్చు రాజకీయంగా. సో మొత్తం మీద అటు సుప్రీంకోర్టు ఆర్డర్ చేసి దాకా వెయిట్ చేసినా, లేదు ఇతను రాజీనామా చేసినా బై ఎలక్షన్ రావడం అనేది కన్ఫర్మ్. ఒకవేళ బై ఎలక్షన్ చూస్తే ఏమవుతుంది? బై ఎలక్షన్ చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అక్కడ. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో
బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ యాక్చువల్గా స్ట్రాంగ్. ఏది జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ కన్నా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇక్కడ ఓడిపోయింది స్ట్రాంగ్గా ఉన్న చోట. మరి కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఖైరతాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఎలా గెలుస్తుంది? గెలిచే అవకాశం ఉందా అంటే గెలిచే అవకాశం ఉండదు. అవును. అంటే మరో పరాభవం బీఆర్ఎస్ పార్టీ చవిచూడాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ రాజీనామా చేస్తే బై ఎలక్షన్ చూస్తే మళ్ళా పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందులో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల యొక్క ప్రభావం వాటి మీద పడుతుంది ఖచ్చితంగా, ఎంతో కొంత పడుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ స్ట్రెంత్ ఏంది అనేది అర్థమైపోయింది. ఇంకొక ఓటమి కూడా చవిచూసింది అనుకోండి, అప్పుడు నీకు గ్రేటర్ హైదరాబాద్లో అసలు దాని ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ బలం లేదు అనేది అర్థమైపోతుంది ప్రజలకి. దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ మీద పడే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ సిద్ధమవుతుంది ప్రభుత్వం. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కనుక పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇదే లాస్ట్ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీకి. నెక్స్ట్ ఎలక్షన్ నాకు కూడా వెళ్ళినా కానీ ఆ పార్టీ బలం ఎంత అనేది ప్రజలకు తెలిసిపోతుంది. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే అది దాని పర్ఫార్మెన్స్ ఎంత ఏంటి అనేది అర్థమైపోతుంది. దాని తగ్గట్టు ఉప ఎన్నికలు కూడా వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇంకా ఆ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉప ఎన్నికలు అనగానే భయం ఎవరికి పుడుతుంది అని అంటే బీఆర్ఎస్ పార్టీకి భయం పుడుతుందని చెప్పేసి అనుకోవాలి. ఓకే సార్, ఓటమి వెంటాడుతుంది కాబట్టి. సార్ ఈ ఓటములతో నెక్స్ట్ అసలు బీఆర్ఎస్ పార్టిసిపేట్ చేస్తుందని సార్ అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది కదా. సీఎం రమేష్ గారు కవిత గారు చెప్పిన దాని ప్రకారం బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ఒకవేళ విలీనం కాకపోయినా కానీ బీజేపీకి తోక పార్టీగా మిగులుతుంది అనేది వినిపిస్తున్నటువంటి సందర్భం. దాని తగ్గట్టు 2023 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో దాని పర్ఫార్మెన్స్ని తీసుకుంటే కనుక 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంకుని చూసుకుంటే 16% ఉంది. మరి అదే ఆ పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంత్ 16% నుంచి మళ్ళీ బయటికి రాలేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే కనుక అప్పుడు ఏదన్నా ఆ పార్టీ పర్సెంటేజ్ ఎంత ఏందనేది బయటకు వస్తుంది. బట్ లాస్ట్ ఎలక్షన్ ఇది లోక్సభ ఎన్నికలు కదా 2024 6 ఎన్నికల్లో వచ్చింది ఎంత 16% వచ్చింది. కాబట్టి 16% వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో బలపడుతుందా అని అంటే 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అని అంటే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది, కుటుంబ వ్యవహారాలతో తల్లడిల్లిపోతుంది, ఇంకొక వైపు బీజేపీ ఏమో బలంగా లేదు కాబట్టి తానే ఉంటానని చెప్పి ఆయన భావిస్తున్నారు. బై ఎలక్షన్ చూసాను మూలిగే నక్క మీద తాటికా పడినట్టు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ.